హర హర మహాదేవ శంభో శంకర. దశకంఠుడైనటువంటి రావణాసురుని యొక్క దివ్యమైనటువంటి వాహనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ మహాదేవుడు శివుడు నేడు కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా దివ్యమైనటువంటి దేదీప్యమానమైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ చక్కనైనటువంటి కపిలేశ్వర స్వామి కామాక్షి సహితంగా ఊరేగుతున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో దశకంఠుడు. రావణాసురుడు అంటేనే ఎంతో రాజసానికి సృష్టిలో ఎంతో శక్తివంతమైనటువంటి సాధకుడైనటువంటి ఒక తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి పాత్ర మనకు గుర్తొస్తూ ఉంటుంది. శ్రీరామాయణంలో ఎంతో రాక్షసాదులందరినీ కూడా దివ్యమైనటువంటి లోకాలన్నింటినీ చాలా వరకు కూడా జయించినటువంటి వాడు రావణాసురుడు. అలాంటి స్వామి కపిలేశ్వర స్వామి రావణాసురుని వాహనాన్ని అధిష్ఠించి సృష్టిలో వంకాయ వంటి కూరయు పంకజముకు సీత వంటి భామామనియు శంకరుని వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును గలడే అన్నట్లుగా బాగా అర్థం చేసుకుంటే సృష్టిలో వంకాయ వంటి కూర చక్కగా శుచి శుభ్రతతో రుచికరంగా చేస్తే వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి పద్మం వంటి ముఖం కలిగినటువంటి సీతామ్మవారి పాతివ్రత్యం కలిగినటువంటి వారు ఆ భామామనియు అలాంటి దేవతా స్వరూపము, శంకరుని వంటి విచిత్రమైనటువంటి దైవము, తరువాత లంకాదిపు వైరి వంటి రాజును గలడే. రావణాసురుని వంటి రాజు ఈ సృష్టిలో ఎవరూ లేరు అని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. మరి అంతటి స్వామివారికే వాహనంగా ఉన్నటువంటి రావణాసురునికి కూడా వాహనాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. పుష్పక విమానం. ఎప్పుడూ కూడా పుష్పక విమానాన్ని దగ్గరుండి కూడా ఎంతోమందిని జయించి లంకలోకి తెచ్చుకున్నటువంటి వాడు రావణాసురుడు. యమ కుబేర వరుణ దేవేంద్రాదులా సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువుంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలను మించినది ఆ పుష్పక విమానము. అది ఎవరి దగ్గర ఉన్నది? రావణాసురుని దగ్గర ఉన్నది, లంకలో ఉన్నది. దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయంట? లంక ఆ లక్షణాలన్నీ పుష్పక విమానంలోనే దర్శిస్తూ ఉన్నారు హనుమంతుల వారు. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువుంది. నేలను తాకకుండా ఉంటుందంట,
మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట. ఎవరికి ఏ ఆహారం కావాలో అదే తయారు చేసుకుంటుందంట. తర్వాత ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట ఆ పుష్పక విమానం. అంతటి దివ్యమైనటువంటి పుష్పక విమానాన్ని ఎవరెవరిని జయించి తీసుకొచ్చారు అంటే, అనేక మంది కుబేరుణ్ణి, కుబేర, వరుణ, దేవేంద్రాదుల వీళ్ళందరి దగ్గర ఉండే సంపద కంటే గొప్పదైనటువంటి ఆ పుష్పక విమానాన్ని సంపాదించి లంకలోకి తెచ్చుకున్నాడు రావణాసురుడు. అందులో కూడా రావణాసురుని ఒక శయన మందిరం గలదు. లంకాధీసుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మగుచే ఆగ్రాన్నితము పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు ఉంది. చక్కగా అలా ఉందన్నమాట ఆ పుష్పక విమానం. అదిగో లయవాయిద్యాలతో పరమ లయాత్మకమైనటువంటి స్వరూపం కదా శివుడు అంటే. లయ అనేటటువంటి శబ్దము లయకే నిలయమైనటువంటి ఆ పాదం, స్వామివారి యొక్క పాదం సృష్టిలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా లయాత్మకంగా జీవించాలని, లయబద్ధంగా జీవించాలని ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ లయబద్ధంగా జీవించాలి అంటే అర్థం ఏంటి అంటే, ధర్మంగా జీవించాలి, శాస్త్రము అనేటటువంటి లయలో జీవించాలి అని అర్థం. శాస్త్రము అంటే ఏంటి అంటే వేద స్పర్శ, వేద స్పృహ, వేదంతో కూడినటువంటి, వేద సాహిత్యంతో కూడినటువంటి, వేద సమానమైనటువంటి ఒక మార్గము అని అర్థం. దానినే శాస్త్రము అంటారు. అలాంటి శాస్త్రమే ఇక్కడ లయగా గోచరిస్తూ ఉన్నది మనందరికీ కూడా. కాబట్టి అలాంటి లయవాయిద్యాలతో విచ్చేసినటువంటి భక్తాదులందరినీ మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా వాయించేటటువంటి ఆ వాయిద్యాలన్నీ కూడా ఎక్కువ పరమశివుడు డమరుకం, లయ, నాట్యము అనేటటువంటి కళలకు అనుకూలమైనటువంటిగా ఉంటాడు. కాబట్టి స్వామివారి యొక్క సేవలో ఎక్కువ లయవాయిద్యాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యమే ఇది. కాబట్టి పరమాత్మ ఆ విధంగా మనకు కామాక్షి సహితంగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళాన్ని సంతరించుకున్నటువంటి ఆ రకరకాల పువ్వులను ధరించినటువంటి, పువ్వుల మాలను ధరించినటువంటి ఆ వైనాన్ని చూస్తూ ఉంటే ఎంత రాజసోపేతంగా ఉన్నదో చూశారా. రావణాసురుడు 10 తలల మీద స్వామివారిని మోస్తూ ఉన్నటువంటి ఆ విధానాన్ని మనం గమనిస్తున్నట్లయితే, లంకలో విచిత్రమైనటువంటి ఆర్భాటాలు, సువర్ణ లంకగా తీర్చిదిద్దుకున్నటువంటి వాడు పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రుడు. అంతేగాక మహాశివుని భక్తులలో అగ్రేసరుడు ఎవరు అంటే రావణాసురుడే. ఎంత గొప్ప పాండిత్యము, ఎంత గొప్ప లయా స్వరూపము, ఎంత గొప్ప పండితుడు, ఎంత గొప్ప సంగీతజ్ఞుడు, వైనికుడు, ఎంత గొప్ప రాజ్యాన్ని కలిగినటువంటి వాడు, ఎంత గొప్ప సామంతరాజులను కలిగినటువంటి వాడు, ఎంత గొప్ప లోకాలను జయించినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అలాంటి రావణాసురుడు నేడు స్వామివారి సేవలో దశకంఠుడై స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాడు. అంతేగాక నందీశ్వరుడు విద్యుద్దీపకాంతులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణం, భక్తి పరిమళాన్ని సంతరించుకున్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఎంతో దివ్యలోకాలలో ఉన్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నది. అదిగో కపిలేశ్వర స్వామి, కామాక్షిదేవి సహితంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. భక్తాదులందరూ కూడా చక్కగా వాహన సేవకు విచ్చేసినటువంటి ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉంటే, మనం ఉన్నది కైలాసంలోనా లేక తిరుపతి నగరంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ప్రాంగణంలోనా అనేటటువంటి సందేహం కలుగక మానదు. కాబట్టి ఎప్పుడైనా సరే స్వామి ఎంతటివారు అని చెప్పడానికి ఇదిగో వాహనం ఇంత గొప్పగా ఉన్నది అని చెప్పుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి అలాంటి విన్యాసాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, చక్కగా కోలాటమాడేటటువంటి బృందం అంతా కూడా లయాత్మకంగానే, లయబద్ధంగానే కోలాటం ఆడుతూ ఉన్నారు కదా. కాబట్టి లయకు సంబంధించినటువంటి విషయాలు, కళలన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ దర్శించవచ్చు. ఎందుకంటే పరమాత్ముడు లయకు ప్రతిరూపమైనటువంటి వాడు కాబట్టి, మహాశివుడు
లయకు ప్రతిరూపంగా ఉన్నాడు కాబట్టి లయబద్ధంగానే ఆ గమనం కూడా సాగుతున్నది గమనిస్తూ ఉన్నారా? అంతేగాక లంకా విశేషాలేంటి అని అంటే, లంకలో అసలు పుష్పక విమానమే ఇంత అద్భుతంగా ఉన్నదే, ఇన్ని రకాలుగా ఉన్నదే అని హనుమంతుల వారు ఒక్కసారిగా లంకా గురించి, లంకలో ఉండేటటువంటి విశేషాలను గురించి కూడా తనివితీరా చూస్తూ ఉన్నాడు. విరితే నియలు తోలు గృంగములు వింజామరలు సేయ ఝంకారములు లేజివురాకుల మెసపు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు కురులు వీపి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. ఆ లంకా నగరం అంత గొప్పగా ఉందంట. విశ్వకర్మ పరమాత్మను చెంతనుంచుకొని దగ్గరుండి మరీ ఈ లంకా నగరాన్ని నిర్మించుకున్నాడు రావణాసురుడు. భయంకరమైనటువంటి రాక్షసులలో ఇంతకంటే భయంకరమైనటువంటి స్వరూపము మినుపరాశివలే నల్లనివాడు ఐరావతపు దంతపు మొనలతో. ఐరావతపు దంతపు మొనలతో రావణాసురుడు ఉన్నాడు. వజ్రాయుధపు ప్రఘాతములతో వజ్రాయుధపు దెబ్బలు తిన్నాడు. శంఖచక్రాలు చక్రంతో దెబ్బలు తిన్నాడు. వీటన్నిటి యొక్క గురుతులతో గమనిస్తూ ఉన్నాడు మారుతి. ఒక్కసారిగా ఇవన్నీ గురుతులతో ఉండేటటువంటి, అంటే వాటన్నింటి జోలికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? రావణాసురుడు అంత భయంకరంగా యుద్ధం చేశాడని కదా. అలాంటి ఒక పరాక్రమవంతుడే రావణాసురుడు. భక్తిలో అంతటి స్థాయి ఉన్నటువంటి ఒక భక్త శిఖామణి. తరువాత రావణాసురుడు ఎందుకంతలా విఫలం కావడానికి కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే, చెప్పిన మాట వినే సంస్కారం ఉన్నది అని మనకు కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. కాబట్టి గురువు అనేటటువంటి ఒక స్వరూపము తన జీవితంలో శాసించేంత స్థాయిలో లేడు. కాబట్టే మనకు అక్కడ రావణాసురుని యొక్క పతనానికి ఒక సూచిక కనిపిస్తూ ఉన్నది. शङ्कर साम्ब सदा शिव ईशा महेशा हर हर शङ्कर साम्ब सदा शिव ईशा महेशा हर हर शङ्कर साम्ब सदा शिव ईशा महेशा हर हर
शङ्कर साम्ब सदा शिव ईश महेश हर हर शङ्कर साम्ब सदा शिव ईश महेश हे शिव शङ्कर नमामि शङ्कर शिव शङ्कर शम्भो 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 हे गिरिजापति भवानि शङ्कर हे गिरिजापति भवानि शङ्कर हे गिरिजापति भवानि शङ्कर हे गिरिजापति भवानि शङ्कर शिव शङ्कर शम्भो 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 शिव शङ्कर హర హర మహాదేవ శంభో శంకర. చక్కగా స్వామివారు విహరిస్తూ ఉన్నారు రావణాసురుని వాహనంపై. రావణాసురుడు అంటేనే అసుర రాజ్యాలన్నీ కూడా ఎంత గాంభీర్యంగా దేదీప్యమానంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వాడై గోచరిస్తూ ఉన్నాడో, అసలు రావణాసురుడు ఎందుకలా ప్రవర్తించాడు, ఎందుకలా గురువు లేక పతనమయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చెప్పిన మాట వినేటటువంటి సంస్కారం ఉన్నది అని మనం కొన్ని రామాయణంలో ఉండేటటువంటి కొన్ని సూక్ష్మాలను గమనించినట్లయితే, ఒకసారి హనుమంతుల వారు ఆ సభా ప్రాంగణంలో దొరికిన తర్వాత, బ్రహ్మాస్త్రానికి బంధించబడినట్లుగా దొరికిన తర్వాత, చిక్కుబడి అయిన తర్వాత ఈ దూతను చంపేయండి అని ఆదేశమిచ్చాడు రావణాసురుడు. కానీ అక్కడ ఎంతో సంస్కారవంతుడైనటువంటి విభీషణుడు పైకి లేచి, అన్న దూతను చంపుట తగదు అని ఒక తమ్ముడు చెబితేనే విన్నటువంటి సంస్కారం రావణాసురుడిది. కాబట్టి అక్కడ ఆ లంకేశ్వరుడు తమ్ముడే కదా, 80,000 మంది రాక్షసులను సంహరించాడు కదా హనుమంతుడు. కొడుకైనటువంటి అక్షకుమారుణ్ణి అతి భయంకరంగా చంపేశాడు కదా. కాబట్టి అయినా ఇతన్ని క్షమించాల్సిన అవసరం ఉందా అని అనుకోకుండా విభీషణుడు చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఆలోచించాడు. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా, దూతను జంపుట ధర్మము కానిది లోకముచే గర్హింపబడునది, సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా, తగురీతినే దండించి పంపుమా, దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి, తలగొరిగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. ఆ విధంగా అన్నా రావణ దూతను చంపుట తగదు అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఆలోచిస్తాడు. అవును నిజమే కదా,
కాబట్టి అక్కడ ఆలోచించినటువంటి వైఖరిని మనం గమనించినట్లయితే అంటే చెప్పే మాట వింటాడు అనేటటువంటి లక్షణాన్ని మనం గమనించాలి. తమ్ముడు స్థాయిలో ఉండి తమ్ముడు చెబితేనే విన్నప్పుడు, గురు స్థానంలో ఉన్నటువంటి మహనీయుడు చెప్తే వినడా? కాబట్టి గురువు లేక ఆ స్థితిలో ఉన్నటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉన్నాడు రామాయణంలో. గురువు అనేటటువంటి వాడు ఒకడు ఉండుంటే జీవితంలో, గురి కలిగి ఉంటే, సంస్కారవంతుడైనటువంటి గురువు చెప్పినటువంటి ప్రతి మాటను వినేటటువంటి లక్షణాన్ని అక్కడ స్వీకరించగలుగుతాడు కదా. కాబట్టి ఆ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. దగద్ధగాయమానంగా విద్యుద్దీప కాంతుల నడుమ స్వామివారు విహరిస్తూ ఉన్నారు రావణాసురుని యొక్క వాహనంపై. అదిగో కామాక్షి సహితంగా కపిలేశ్వర స్వామి కదిలి వస్తూ ఉన్నాడు. ఎంతో చక్కనైనటువంటి ఉత్సవమూర్తిగా తాను గోచరిస్తూ రావణాసురుని యొక్క వాహనాన్ని, రావణాసురుడే వాహనంగా ఉన్నటువంటి ఈ వైనాన్ని మనం గమనిస్తూ, ఇక్కడ అధికారులు, అనధికారులు, పురోహితులు, సామాన్యులు, అర్చకులు, ఇంకొకరు ఎన్ని రకాలైనటువంటి వారందరూ కూడా జీవుడు అనేటటువంటి పాత్రలో ఉన్నటువంటి వారమే. కాబట్టి పరమాత్మ పరమ లయాత్మ స్వరూపుడు కాబట్టి, పరమ లయాకారుడు కాబట్టి అన్ని విన్యాసభరితమైనటువంటి లక్షణాలను, గమనాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. చక్కగా స్వామివారు అదిగో దగద్ధగాయమానంగా ప్రవర్ధమానంగా వెలుగుతూ ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. చక్కగా శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తీయనైనటువంటి ఈ చల్లని సాయంత్రాన స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యమైనటువంటి కైంకర్యంలో, ఈ కళ్యాణ మహోత్సవంలో అనేక రకాల లోక కళ్యాణం. ఇక్కడ కళ్యాణము అంటే వివాహమని కాదు, కళ్యాణము అంటే వేడుక అని అర్థం, లోక కళ్యాణకారకమైనటువంటి అంశము అని అర్థం. అలాంటి కళ్యాణ దీక్షలో ఇదంతా కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు అనేకానేక వాహనాలపై విహరించి చివరిదైనటువంటి రావణాసుర వాహనమును అధిష్ఠించాడు పరమాత్మ. కాబట్టి దివ్యమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా, వాహన సేవలో భాగంగా మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. చక్కగా విద్యుద్దీప కాంతుల నడుమ విహరించేటటువంటి ఆ విధానాన్ని గమనిస్తూ ఉంటే, రావణాసురుడే ఎంతో గొప్పగా వాహనాలను అధిష్ఠించినటువంటి వాడై లోకాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాడు కదా. అలాంటి వాహనం, అలాంటి రావణాసురుడే వాహనంగా వస్తే పరమశివునికి ఎలా ఉంటుందో ఆ వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా చూసారా ఎంత టీవీతో, ఎంత రాజసంతో అసలు పురుష పరాక్రమం అంతా కూడా రావణాసురునిలో ఉంటుంది అనేటట్లుగా ఆ కదిలేటటువంటి తీరును చూస్తూ ఉంటే ఆ గాంభీర్యం, ఆ రాజసం ఉట్టిపడేటటువంటి విధానం. 10 తలలతో రావణాసురుడు విహరిస్తూ ఉన్నాడు, స్వామివారిని భరిస్తూ ఉన్నాడు, స్వామివారిని మోస్తూ ఉన్నాడు. అలనాడు కైలాస పర్వతాన్ని పెకిలించినటువంటి రావణాసురుడు, కైలాసాన్నే ఎత్తబూడినటువంటి రావణాసురుడు నేడు భక్తితో కామాక్షి సహిత కపిలేశ్వర స్వామివారిని మోస్తూ ఉన్నాడు తమ భుజస్కంధాల మీద. కాబట్టి ఈ చక్కనైనటువంటి శుభ సందర్భంలో కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చక్కనైనటువంటి అనేక మంది భక్తజన హృదయాలన్నీ కూడా భక్తితో పరవశించిపోతూ ఉన్నాయి. మరి అంతటి అహంకారం రావణాసురునికి ఉండేటటువంటి అహంకారం ఎక్కడికి పోయినది అని అంటే, అహంకారము అనేటటువంటిది ఎంతటిదైనా సరే అహం స్ఫురణతో పనిచేసినప్పుడు మాత్రమే ఈ స్పృహలన్నీ కూడా ప్రజ్వరిల్లబడుతూ ఉంటాయి. అహం స్ఫురణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పరమాత్మకు హృదయాంతర్గతంగా ఉండేటటువంటి భావనను అర్థం చేసుకుంటే మన యొక్క ఆవేశాలన్నీ కూడా సున్నాగా గోచరిస్తాయి. అంటే అహంకారరహితమైనటువంటి స్వరూపంగా గోచరిస్తాయి. కాబట్టి అహంకారరహితమైనటువంటి పరమాత్మ, అహంకారరహితమైనటువంటి పరమాత్మను మనం దర్శించాలంటే అహంకారరహితమైనటువంటి అహం స్ఫురణతో ఉన్నటువంటి భావనను మనం చూడాలి. అహంకారం, అహం స్ఫురణ ఈ రెండు వేరువేరు భేదాభిప్రాయాలతో ఉంటాయి. అహంకారము అంటే వ్యక్తిగతంగా ఉండేటటువంటి అహంకారము, అంటే నేనింతటి వాణ్ణి, నాది ఈ స్థాయి అని అనుకునేటటువంటి విధానం. మరి అహం స్ఫురణ అంటే ఏంటి అంటే,
అహం స్ఫురణ అంటే నేను ఆత్మస్వరూపము, నేను భూమిమండలాలన్నీ పాల్గొనేటటువంటి అహం స్ఫురణను, సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఏకాత్మ భావనతో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపము, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్లుగా ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి అహం స్ఫురణ అనేటువంటిది. కాబట్టి అహంకార స్ఫురణకు అహం స్ఫురణకు అంత వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఈనాడు శ్రీ కపిలేశ్వర స్వామివారు చక్కగా రావణాసురుడి మీద విహరించడానికి కారణం మరొకటి కూడా గోచరిస్తూ ఉన్నది. అదేంటంటే, ఎంతటి వారైనా సరే నన్ను మోయగలిగితే, నన్ను భరించగలిగితే భక్తితో నేను లొంగి ప్రవర్తిస్తాను. కానీ భక్తి కొలది వాడే భగవంతుడు అని అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా భక్తితోటే రమిస్తాడు, భక్తికి లొంగిపోతాడు, పరవశించిపోతాడు పరమాత్మ. పాలున్ బువ్వయు పెట్టెదను కృపరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటిపళ్ళు కొని తెచ్చి లేకున్న నేనుల్ల నమ్టే లాలింపరే తల్లిదండ్రులు లపట తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనం బలు కృపరా శ్రీకాళహస్తీశ్వర. शिव शिव षण्मुखनाथ शिव शिव हर हर षण्मुखनाथ हर शिव शिव हर षण्मुखनाथ शिव हर हर शिव षण्मुखनाथ हर हर शिव शिव षण्मुखनाथ शिव शिव हर हर षण्मुखनाथ हर शिव शिव हर षण्मुखनाथ शिव हर हर शिव भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा तांडव खेलन सन्नुत चरणा तांडव खेलन सन्नुत चरणा तांडव खेलन सन्नुत चरणा तांडव खेलन सन्नुत चरणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा चंद्रचूड शिव गंगाधरणा 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 पाहि महेश्वर संकटहरणा पाहि महेश्वर संकटहरणा पाहि महेश्वर संकटहरणा पाहि महेश्वर संकटहरणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा भवहर शंकर गिरिजारमणा तांडव खेलन सन्नुत चरणा तांडव खेलन सन्नुत चरणा तांडव खेलन
सन्नुत चरणा ताण्डवखेलन सन्नुत चरण भवहर शङ्कर गिरिजारमणा भवहर शङ्कर गिरिजारमण चन्द्रचूड शिव गङ्गाधरणा चन्द्रचूड शिव गङ्गाधरण चन्द्रचूड शिव गङ्गाधरणा चन्द्रचूड शिव गङ्गाधरण गङ्गाधरणा गङ्गाधरण गङ्गाधरणा गङ्गाधरण गङ्गाधरणा गङ्गाधरण चन्द्रचूड शिव गङ्गाधरणा चन्द्रचूड शिव गङ्गाधरण पाहि महेश्वर सङ्कटहरणा पाहि महेश्वर सङ्कटहरण पाहि महेश्वर सङ्कटहरणा पाहि महेश्वर सङ्कटहरण भवहर शङ्कर गिरिजारमणा भवहर शङ्कर गिरिजा హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తాదులందరూ కూడా హారతి నీరాజనాలతో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు స్వామివారికి. రావణాసురుని యొక్క వాహనము అంటేనే అటు రావణ బ్రహ్మగా రావణాసురునిగా రెండు వైపులా గమనించినట్లయితే ఒకవైపు పాండిత్యంతోనూ ప్రజ్ఞతోటి కళలన్నిటినీ కూడా తన సొంతం చేసుకున్నటువంటి వాడిగా, ఎంతో గొప్ప సాధకుడిగా, భక్తుడిగా రావణ బ్రహ్మగా గోచరిస్తూ ఉంటాడు. మరొక వైపు అసురునిగా అసురగణాలతో ప్రజ్వరిల్లబడుతూ లోకాలనే భయపెట్టినటువంటి వాడిగా ఇంకొక కోణంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. రావణాసురుని యొక్క వాహనము అంటేనే అన్ని వాహనాలలోకెల్లా చివరిగా గోచరించేటటువంటి వాహనము కపిలేశ్వర స్వామి యొక్క సేవలలో చక్కగా ఈ యొక్క వాహనమే చివరి వాహనంగా మనందరి యొక్క భక్తి ఏ స్థాయిలో ఉన్నదో మన భక్తి కోణాన్ని మాత్రమే చూడాలి రావణాసురు నుంచి కూడా. ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి రావణాసురాష్టకం అనేటటువంటిది ఎంతో ఛందోబద్ధంగా ఉండేటటువంటి ఆ విధానాన్ని మనం గమనించినట్లయితే అసలు శివతాండవ స్తోత్రం కూడా అంత చక్కగా ఉంటుంది కదా. స్వామివారు ఎలాంటి తాండవం చేస్తూ ఉంటాడు, లయకు ప్రతిరూపమైనటువంటి వాడు కదా. కాబట్టి అలాంటి దర్శనమే మనకు కలగజేస్తూ ఉన్నాడు పరమాత్మ అనుగ్రహం చేత. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వశద్ వినిర్గమత్క్రమస్ఫురత్కరాల బాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఎంత చక్కనైనటువంటి ఆ లయ చూశారా. అధికమైన వేగంతో తిరుగుచున్న సమయంలో పాములు బుసలు కొడుతుండగా వెలికి కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నటువంటి పాలనేత్రంతో ధిమిధ్వనుల ఉన్నతమైన మంగళ నాదాలకు అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రచండంగా తాండవిస్తున్న శివుడు సర్వోన్నతుడై రాజిల్లుగాక, తానే సర్వస్వమైనాలో దీపించుగాక అని ప్రజ్వరిల్లబడుతున్నటువంటి ఆ వైఖరిని మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి బుసలు వాయుశక్తికి, పాలనేత్రం కాంతికి, మృదంగం ధ్వనిశక్తికి సంకేతాలు. స్పందన రూపమైన ఈశ్వర చైతన్యం వాయు చరణంలో, కాంతిమయ దృష్టిలో, శబ్ద జగతిలో విస్తరిస్తూ ఉన్నది. శివనాట్యంలో మృదంగాన్ని మ్రోయించేవాడు విష్ణువు, విష్ణు హృదయుడే శివుడు, శివహృదయుడు విష్ణువు. వారిరువురి సమన్వయ సామరస్యమే మృదంగధ్వనికి అనువుగా నర్తిస్తున్న శివుని నాట్యంలో స్ఫురిస్తోంది. శివుని కదలికలు లోకానికి మంగళకరములు. ఉజ్వలమైన ఉద్ధతిని తెలియజేసేటటువంటి నృత్త విశేషమే ప్రచండ తాండవం. అది పరమశివుని తాండవం. కాబట్టి అలాంటి లయతో గమనాన్ని సారించేటటువంటి వాడు పరమాత్మ. అఖర్వ సర్వమంగళాకలాకదంభ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. గొప్పదైనటువంటి సర్వమంగళాదేవి,
కళావిలాసాల తీయదనపు ఉరవడిలో గండు తుమ్మెదల ఆసక్తితో చెలరేగేవాడు శివుడు. కాముని, పురాసురుని, సంసారాన్ని, దక్షయజ్ఞాన్ని, గజాసురుని, అంధకాసురుని, యముని సంహరించినటువంటి స్వామిని ఆశ్రయిస్తున్నాను. సర్వమంగళాలకు కారణమైనటువంటి వాడు పరమశివుడు. శివ అనే శబ్దమే ఎంతో దేదీప్యమానంగా శుభాలను కలిగించేటటువంటి వాడు అని అర్థాలు ఇక్కడున్నాయి. కాబట్టి పరమశివుడు ఎలాంటి వాడు? కామాక్షి సహితంగా విహరించేటప్పుడు కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి దర్శనం వేరుగా ఉంటుంది. పరమశివుడు శ్మశానవాసి అయినటువంటి పరమాత్మ దర్శనం వేరుగా ఉంటుంది. లింగాకారంలో ఉండేటటువంటి పరమశివుని దర్శనం వేరుగా ఉంటుంది. చక్కగా భక్తుణ్ణి రక్షించేటప్పుడు తాను ధరించేటటువంటి స్వరూపం ఒకలా ఉంటుంది. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధరత్ఫురత్ కుహు నిశీధిని తమః ప్రబంధబద్ధ కందర నిలింప నిర్ఘరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర స్త్రియం జగద్ధురందర. కొత్త మబ్బులు ముసరి చుట్టుముట్టినటువంటి అమావాస్య నాటి అర్ధరాత్రి చిమ్మ చీకట్లన్నీ ఒక్కచోట చేర్చినట్లున్న నల్లని కంఠము గల దైవం నీలకంఠుడు. గంగను దాల్చి ఏనుగు తోలును దాల్చిన చంద్రశేఖరుడు. జగతిని నిర్వహిస్తున్నటువంటి శివుడు సంపదను విస్తారంగా సమకూర్చుగాక. అలాంటి నటరాజస్వామి రావణాసురుని యొక్క వాహనాన్ని అధిష్ఠించి చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. అక్కడ చూడండి, అందరూ అధికారులు, అనధికారులు స్వామి సేవలో పలు రకాలుగా అనేక రకాలుగా సేవ చేసుకునేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి ప్రీతిపాత్రుడే. ఎక్కువ తక్కువలకు ఇక్కడ అందరికీ కూడా కర్త తానే కదా. ఎక్కువ తక్కువ, నలుపు ఎరుపు, పలానా కులం, పలానా మతం, పలానా జాతీయుడు, పలానా వర్గం వాడు, పలానా ప్రాంతీయుడు, పలానా భాషవాడు, పలానా యాసవాడు అనేటటువంటి భావం మనుష్యులకున్నది కానీ పరమాత్మకున్నదా? లేనే లేదు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో వారు సక్రమంగా చేసేటటువంటి దైవమే, ఆ కార్యమే దైవంగా భావించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మ అనుగ్రహం, ఆ పనిలోనే యజ్ఞము అనేటటువంటి ఒక స్ఫురణ ఉన్నది. కాబట్టి దానిని మాత్రం మనం గమనిస్తూ ఉండాలి. కాబట్టి నీలకంఠుడైనటువంటి శివుని కంఠపు నల్లదనాన్ని చక్కగా ఉపమానంగా వర్ణిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ